శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్లో 71 శ్లోకా నుంచి త్రిపుండాలు ధరించడం ద్వారా ఉత్తమ లోకాలకి మరణానంతరం కూడా వెళ్ళే ఫలితంలా మనకి లభిస్తుంది అని చెప్తూ తత్ర బ్రహ్మాయుషోమానం భుక్త్వా భోగాననీకసః విష్ణోర్లోకే లభిద్భోగం యావత్ బ్రహ్మ శతాత్యయః. అంటే ఏదైతే నువ్వు మరణం అన్నది అందరికీ లభించేది అయితే ఇక్కడ ఆ భస్మాన్ని ధరిస్తూ ఆ మృత్యుని ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి ఏమవుతుంది, దివ్యలోకానికి వెళతారు, అక్కడ మళ్ళీ చాలామందితో సేవింపబడతారు అని చెప్పిన తర్వాత ఇక్కడ మహాపరాక్రమవంతులైన గంధర్వులు ఇంద్రాది లోకపాలకులతో సమానంగా భోగాలు అనుభవిస్తావు. వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో ఆ లోకంలో వాళ్ళతో సమానంగా నువ్వు కూడా ఆ పూజలు అందుకుంటావు, సేవింపబడతావు, ఇవన్నీ చెప్పారు. అయితే ఇలా అంటే ఇంకా ఇంకా పుణ్యం పెరిగే కొద్దీ అక్కడ లోకాలన్నిటిలో మనం చేసుకున్న దాన్ని బట్టి ఉత్తమ గతి స్థితి మారుతుంది. అలాగే బ్రహ్మ ఆయుష్ ఎంత ఉందో అంత ఆయుష్ నీకు కూడా లభిస్తుంది. ఎలా అయితే మనకి 100 మహా అంటే అయితే కొన్ని కల్పాల తర్వాత బ్రహ్మ కూడా ఎలా అయితే పరమాత్మ లీనమైపోయి మళ్ళీ ఉద్భవిస్తాడు. అయితే ఆ బ్రహ్మకున్నంత ఆయుష్ నీకు లభిస్తుంది. అలాగే అన్ని సుఖాలు భోగాలు నీకు లభిస్తాయి. అంతేకాకుండా విష్ణులోకానికి కూడా నువ్వు వెళతావు. ఎలా అయితే బ్రహ్మ తర్వాత విష్ణులోకం తర్వాత రుద్రలోకం అంటారు, అక్కడికి నువ్వు చేరుకుంటావు. అయితే బ్రహ్మ యొక్క ఆయుష్ అన్న 100 సంవత్సరాలు ఎంతైతే ఉందో అంతవరకు ఆ విష్ణులోకంలో ఉండి నువ్వు ఆ భోగాల్ని అనుభవిస్తావు. శివలోకం తతః ప్రాప్య లబ్ధవేష్టం కామమక్షయం శివ సాయుజ్యమాప్నోతి సంశయో నాత్ర జాయతే. అలాగే తర్వాత అప్పుడు విష్ణులోకంలో బ్రహ్మకంత ఆయుందే 100 సంవత్సరాలు అప్పటిదాకా ఉన్నావు. దాని తర్వాత శివలోకంలో వెళతావు. అక్కడ ఇచ్ఛానుసారంగా అక్షయమైన కోరికలన్నీ కూడా నువ్వు సంపన్నంగా అనుభవించిన తర్వాత ఆ పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు పొందిన తర్వాత అంటే ఇవన్నీ నీకు లభిస్తాయి, సందేహం లేదు. ఇవన్నీ నీకు ఎప్పుడు లభిస్తున్నాయి? ఎప్పుడైతే నువ్వు త్రిపుండ్రాన్ని ధరిస్తూ ఉన్నావో నిత్యము, ఆ నిత్యము ధరించడం ద్వారా రోగ వ్యాధి ఇవేవీ లేకుండా దీర్ఘాయు బ్రతికినంత కాలం నీకు సంపూర్ణమైన భోగప్రాయంగా జీవితం ఉంటుంది. ఈ భోగాలు ఉన్నప్పటికీ కూడా భోగాల యొక్క లాలసల్లో కాకుండా పరమాత్మ మీద భక్తి శ్రద్ధతో త్రిపుండాన్ని ధరించి నీ జీవితం అంత్య సమయంలో మళ్ళీ ఆ సుఖంగానే మరణం లభిస్తుంది. మరణానంతరం కూడా ఇలా నీకు సిద్ధులు 8 సిద్ధులు అనిమ గరిమ మహిమ ఈశిత్వ వాషిత్వ ఐశ్వర్యాలన్నీ సద్గుణమయంగా ఒక మంచి శరీరాన్ని పొంది ఇలా ఇవన్నీ నువ్వు అనుభవిస్తావు. ఇవన్నిటికీ మూలం భస్మాన్ని ధరించటం, అందులో నీకు సందేహం లేదు అని చెప్తున్నారు. సర్వోపనిషదాం సారం సమాలోక్య ముహుర్ముహుః ఇదమేవ హి నిర్ణీతం పరం శ్రేయస్త్రిపుండ్రకం. అన్ని ఉపనిషత్తుల యొక్క సారం. వేదం ఏం చెప్తుంది? పరమాత్మ గురించి చెప్తుంది. వేదం నుంచి వచ్చిన సారభూతమైనవి ఏంటి? ఉపనిషత్తు. అందుకే ఉపనిషత్తుల యొక్క సారం ఏంటి? ఆ పరమాత్మే. అందుకే అన్ని రకాలుగా ఆ పరమాత్మ యొక్క రూపం గురించి, పరమాత్మ యొక్క విభూతుల గురించే చెప్పబడి ఉన్నాయి. అందుకే అందులో కూడా ఆ సారభరితంగా ఏం చెప్తారు? ఇప్పుడు ఒక చాప్టర్ ఉంది, 100-200 ఒక పుస్తకం ఉంది, అది మొత్తం చదవకుండా లాస్ట్లో కిందగా సారభూతంగా ఒక సమ్మరీ రాస్తారు. అది ఒక 10 లైన్లే ఉంటుంది. అంటే ఇక్కడ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా అందులో అన్నీ ఉన్నాయి, కాకపోతే ముఖ్యమైన ఘట్టాలు పెట్టుకుని ఎలా అయితే ఉన్నారో అలాగే ఆ వేదాన సారమైన ఉపనిషత్తుల సారము అన్నీ చెప్పేది ఏంటి అంటే నిత్యము త్రిపుండ్రాలు ధారణ చెయ్యటం అన్నది పరమ శ్రేష్టమైనది. విభూతిం నిందతే యో వై బ్రాహ్మణః సో అన్యజాతకః ప్రయాంతి నరకే ఘోరే యావత్ బ్రహ్మా చతుర్ముఖః. ఇక్కడ ఏ బ్రాహ్మణులు అయితే విభూతికి నింద చేస్తున్నాడో వాళ్ళు బ్రాహ్మణులే కాదు. అలాగే ఇప్పుడు ఆ వర్ణానికి సంబంధించిన వాడు దాన్ని నింద చేస్తే ఆ వర్ణానికి సంబంధించిన వాడు ఎలా అంటున్నారు? ఎవరైనా దాన్ని నింద చేస్తున్నారు అంటే ఆ విభూతి నింద చేసిన అది చతుర్ముఖ బ్రహ్మ ఆయు
ఎంతైతే ఉందో అంతవరకు కూడా నరకంలో నువ్వు నరకాన్ని అనుభవిస్తావు, ఆ పీడలు నీకు కలుగుతాయి. ఇప్పుడు దానికి భయపడన్నా సరే అలా ఉండకుండా ఉండటం. ఇప్పుడు చెప్పింది ఎంతైనా చెవికెక్కదు, ఒకటి చూసామంటే చెవికెక్కుతుంది. ఇలా అందరూ కూడా ధర్మపరంగా ఆచరిస్తూ ఉంటే మనం కూడా అలానే ఉంటాం. అందుకే సత్సంగత్వం ఉన్న సత్పురుషులకు సాంగత్యం చేయి, వాళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్ళటం నేర్చుకో. श्राद्धे यज्ञे जपे होमे वैश्वदेवे सुरार्चने धृतत्रिपुण्ड्रं भूतात्मा मृत्युं जयति मानवः. శ్రాద్ధ కర్మలు మరణించిన వాళ్ళకి చేసేది, యజ్ఞాలు, జపాలు, హోమాలు, బలి, ఇక్కడ వైశ్వదేవ, ఇవి ఎవరికి చేసినా ఏ దేవతని ఆరాధించినా సరే ఆ మనుష్యుడు ఈ భస్మాన్ని ఎవరైతే పూతనగా త్రిపుండ్రాలు ధరిస్తున్నారో తను మృత్యువుని కూడా జయించేస్తాడు. మృత్యువుని జయిస్తాడంటే నువ్వు మరణించవని కాదు అర్థం. ఏ మృత్యువు అయితే నిన్ను మళ్ళీ జనన మరణాల యొక్క చక్రాల్లో భ్రమించేలాగా చేస్తుందో అది నీకు తప్పుతుంది. మళ్ళీ జననానికి కాకుండా పరమపదానికి చేరుకునే అవకాశం నీకు లభిస్తున్నది మృత్యువుని జయించటం. జలస్నానం మలత్యాగే భస్మస్నానం సదా శుచి మంత్రస్నానం హరేత్ పాపం జ్ఞానస్నానే పరం పదం. మలత్యాగ అంటే అశుద్ధంగా ఉన్నప్పుడు శుద్ధిని ఎలా అయితే చేసుకుంటున్నామో, అలాగే నీటి స్నానం ద్వారా ఎలా అయితే మలినాలు తొలగించుకుంటున్నామో, అలాగే భస్మ స్నానం ద్వారా సదా పవిత్రతను మనం పొందుతున్నాము. మంత్రస్నానం పాపాల్ని హరించేస్తూ ఉంటుంది. జ్ఞానరూపమైన నీటిని ఇక్కడ ఎప్పుడైతే ఇది వినియోగిస్తున్న పరమప్రధ, ఇక్కడ జ్ఞాన స్నానం అని ఎందుకన్నారు? అదే స్నానం. అయితే జ్ఞాన స్నానం అంటే దేనిని నేను స్మరిస్తున్నాను, జ్ఞానం ఎప్పుడు వస్తుంది? అజ్ఞానం తొలగిపోయినప్పుడు. ఈ జ్ఞానం అన్నది ఏంటి అంటే ఆ మంత్రము, తంత్రము అన్నీ పరమాత్మే. ఈ నీరు, నిప్పు, నీలి అన్నీ పరమాత్మే. నా శరీరంలో ఉన్నది పరమాత్మే. నేను చూసేది, చూపించడానికి గల శక్తి నా కళ్ళల్లో ఉండటానికి కారణం పరమాత్మ. ఈ భావనతో నువ్వు ఉండ కారణంగా అది జ్ఞాన రూపంగా అయిపోయింది. జ్ఞాన స్నానం ఇలా చేసిన వాళ్ళకి పరమ పదప్రాప్తి అన్నది తప్పకుండా లభిస్తుంది. సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి భస్మస్నాన కరో నరః. సమస్త తీర్థాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో ఆ పుణ్యం నీకు భస్మాన్ని ధరించడం ద్వారా వస్తుంది. ఆ భస్మ స్నానం చేయటం ద్వారా సులభంగా ప్రాప్తిస్తుంది. భస్మ స్నానం పరం తీర్థం గంగా స్నానం దినే దినే భస్మరూపీ శివ సాక్షాత్ భస్మ త్రైలోక్య పావనం. భస్మ స్నానం పరమశ్రేష్టమైనది తీర్థాల కన్నా. అందుకే ప్రతిరోజు గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో భస్మ స్నానం చేస్తే అంత వచ్చేస్తుంది. భస్మం ధరించటం ద్వారా సాక్షాత్ పరమాత్మనే ధరించినట్టుగా. అందుకే ముల్లోకాల్లో కూడా మనకి పవిత్రత ఆ పరమాత్మ ఇచ్చేస్తాడు భస్మాన్ని ధరించటం ద్వారా. నా తస్నానం నా తధ్యానం నా తద్ధానం జపో న సహ త్రిపుండ్రేణ వినయేన విప్రేణ యదునిష్ఠితం. త్రిపుండ్రాలు ధరించకుండా ఎవరైనా స్నానాలు చేసినా, ధ్యానాలు చేసినా, దానాలు చేసినా, జపాలు చేసినా, ఎన్ని అనుష్ఠానాలు చేసి, ఎన్ని వ్రతాలు క్రతువులు ఎన్ని చేసినా సరే ఆ స్నానం కాదు, ఆ ధ్యానం కాదు, అలాగే ఆ దానం కాదు, ఆ జపం కాదు, అనుష్ఠానమే కాదు. అంటే చేసింది ఏది చెయ్యనట్టే, చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అని. అయితే మానేద్దాం అన్న భావన కాకుండా చెప్పింది ఏంటి? ధరించి చేయమన్నారు. ధరించి ఇవన్నీ చేయకపోయినా ధరించి ఆ నామాన్ని స్మరిస్తూ ఉన్నా ఇవన్నీ చేసిన ఫలితమే. చేసేది ఎందుకు అంటే నిష్ఠగా ఉండటానికి, కొన్ని వికారాలు నాకు రాకుండా నన్ను నేను రక్షించుకోవటానికి. ఏమీ చెయ్యకుండా అలా ఉండగలిగే అంత నాకు ఉన్నప్పుడు చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఇది ధరించకుండా చేస్తే చేసిన ఫలితం కూడా ఉండదు, అది చేసిన లెక్కలోకే వెళ్ళదు. వానప్రస్థస్య కన్యానాం దీక్షాహీనారుణాం తథా మధ్యాహాత్ ప్రాజ్ఞజలేర్యుక్తం పరతో జల వివర్జితం. అలాగే ఏవైతే వనప్రస్థ కన్యా కానీ అలాగే దీక్షారహితమైన మనుషులు మధ్యాహ్న పూర్వకంగా ఆ నీటియుక్తంగా త్రిపుండ్రాలు ధారణ తప్పకుండా చెయ్యాలి.
ఎందుకంటే మధ్యాహ్న ఇక్కడ జలరహితమైన భస్మం అంటే నీళ్ళను కలపకుండా రాసుకున్న భస్మాన్ని ఉచితం కాదు. శ్రేష్టం అనేది ఏంటి? నీటితో సంపర్కం. ఎందుకు ఎందుకు శ్రేష్టమని ధరించి ఉండాలి అంటే అది నీ శరీరం మీద ఉండాలి. నీళ్ళ సంపర్కం రాకుండా రాసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ క్షణంలో ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, మనం ఒక దగ్గర కూర్చుని అలాగే దిష్టి బొమ్మలాగా బుద్ధుల్లాగా ఉంటామా? బోల్డ్ బోల్డ్ క్రతువులు చేయాలి. చెమటలు పడతాయి, అవి పడతాయి, ఇవి పడతాయి, అన్నీ మళ్ళీ అటు ఇటు అయినప్పుడు ఆ భస్మం అన్నది తొందరగా పోతుంది. దాని సంపర్కం ఎక్కువసేపు ఉండాలి. నీటితో రాసుకుని కలుపుకుని పెట్టుకోవటం ద్వారా ఏమవుతుంది, అది నీకు మళ్ళీ నేను నీళ్లు పోసి బలవంతంగా తుడిస్తే కానీ పోదు. అందుకే ఆ భస్మము నీటిని పెట్టుకుని రాసుకోవటమే ఉచితము. ఏవం త్రిపుండ్రం యః కుర్యా నిత్యం నియతమానసః శివభక్తః సా విజ్ఞేయో భుక్తిం ముక్తిం చ విందతి. దృఢ నిశ్చయంగా ఉన్న వ్యక్తి నిత్యము త్రిపుండ్రాలు ధరించాల్సిందే. అంటే చంచలత్వం ఉన్నవాడు ధరించాలి, పాపాలు చేసినవాడు ధరించాలి, దృఢ నిశ్చయం ఉన్నవాళ్ళు నిత్యము ధరించాలి. ఆ శివభక్తి ఇంకా వృద్ధి చెందుతుంది. అలాగే భుక్తి ముక్తి అంటే ఉన్నంత వరకు భోగప్రాయంగా ఉంటావు, మరణానంతరం ముక్తి లభిస్తుంది. యత్సాగ్నేనైవ రుద్రాక్ష ఏకోపి బహుపుణ్యదః తస్య జన్మ నిరర్తా స్యాత్ త్రిపుండ్రార్ రహితో యది. ఎవరి శరీరం అయితే ఇంత పుణ్యప్రదం ఇచ్చే ఆ భస్మం లేదు, రుద్రాక్షి లేదు, వాళ్ళ జన్మే వ్యర్థము. ఏవం త్రిపుండ్రమాహత్యం సమాసాత్ కథితం మయా రహస్యం సర్వజంతూనాం గోపనీయమిదం త్వయా. అంటే చాలా గోప్యమైన విషయాన్ని చెప్పాను. ఇది తెలుసుకున్నాక కూడా దీని తర్వాత కూడా భస్మాన్ని ధరించకపోయినా త్రిపుండ్రాల మహిమ విధానాన్ని చెప్పాక కూడా మళ్ళీ అలా ఉన్నా అంటే విధి విధానాలు ఏవైతే చెప్పానో అన్నీ చెప్పాక కూడా మహర్షుల్లారా, ఏదైతే సంక్షిప్తంగా త్రిపుండ్రక మహత్యాన్ని చెప్పాను, అలాగే సమస్త ప్రాణులకి కూడా గోపనీయమైన అంటే ఇదంతా తెలిసేది కాదు, చాలా గోప్యంగా ఉన్నది అటువంటి రహస్యాన్ని చెప్పాను. అందుకే ఇది గుప్తంగానే ఉంచండి. ఎందుకు గుప్తంగా ఉంచాలి? ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, ఎటువంటి పాపాలు, స్త్రీహత్య, గోహత్య, అశ్వహత్య, బ్రహ్మహత్య అది ఇటువంటి పాతకాలు చేసినా భస్మాన్ని రాసుకుంటే తొలగిపోతాయి. అంటే ఇది గోప్యంగా ఎందుకు ఉంచమన్నారంటే ఎవరికి చెప్పొద్దని కాదు, చెప్పవలసిన వాళ్ళకి చెప్పవలసిన సందర్భంలో దాని మీద వాళ్ళకి ధ్యాస కుదురుకున్నప్పుడు చెప్పాలి. లేకపోతే మళ్ళీ సంపర్కం కలగటం వల్లే పోతాయని చెప్పి దాన్ని రాసుకోవడం, మళ్ళీ పాపాలు చేసుకోవటం అన్నట్టుగా పాపభూయిష్టంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మనకి తెలివితేటలు బాగా ఎక్కువ కదా, అందుకని ఏం చేస్తాము, పనికొచ్చే విషయాన్ని పనికొచ్చేదానికి కాకుండా పనికిరాని వాటికి కూడా వినియోగించుకుని నేనేదో ఘనకార్యం చేశాననుకుని దాన్ని దుర్వినియోగం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. అంటే చారణ పెట్టి బారణ కావాలనుకునే స్వభావం మనకు ఉంటుంది. చేసేది స్వల్పంగా చేయాలి, ఫలితం ఎక్కువగా రావాలి. డబ్బులు మాత్రం అలాగ వచ్చి పడుతూ ఉండాలి, కష్టం మాత్రం పడకూడదు. శరీరంగానే ఎక్కడా కష్టపడకూడదు. అందరూ నా మాట వినాలి, నేను మాత్రం నా ఇష్టారాజ్యంగా ఉంటాను. అందుకే ఇది చాలా గోపనీయమైనది. సంక్షిప్తంగా మీకు త్రిపుండ్రాల యొక్క మహత్యాన్ని చెప్పాను. ఇది సకల ప్రాణులకి కూడా గోపనీయమైన రహస్యము కనుక మీరు కూడా దీన్ని గుప్తంగా అంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేది కాదు. ఆ పరిపక్వత వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని అనుసారంగా పరమాత్మ గ్రహింపజేస్తాడు వాళ్ళకి. నాకేదో గొప్ప తెలిసిపోయిందని నేను డప్పు కొట్టి ఊరంతా చెప్పకూడదు. అందుకే ఇది గుప్తంగానే ఉంచాలి. తీర్థోరేకా భవేంత్యేవ స్థానేషు మునిపుంగవాః లలాటాదిషు సర్వేషు యతోక్తేషు బుధేర్ముని. ఓ మునివర్లారా, నుదిటి మీద ఎప్పుడైతే పైగా కొన్ని శరీరం మీద స్థానాలలో భస్మాన్ని రాసుకుంటారో అది కూడా 3 రేఖలుగా, దాన్నే త్రిపుండ్రాలు అంటారు. అంటే 3 రేఖలుగా మళ్ళీ కొన్ని ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే చెప్పారో అక్కడ దాన్ని రాసుకోవాలి. త్రిపుండ్రాలు అంటే 3గా రాసుకునేది. ఆ భస్మాన్ని అలా 3గా రాసుకోవాలి. భువోర్మధ్యం సమారభ్య యావదంతో భవేద్భువోః తావత్ ప్రమాణం సాంధ్యార్య లలాటే చ త్రిపుండ్రకం. అలాగైతే ఇక్కడ బ్రువేర్ మధ్య అంటే ఇక్కడ బ్రుకుటి మధ్య, కనుబొమ్మల మధ్య, అక్కడ
మళ్ళీ ఈ కనుబొమ్మల మధ్య కాకుండా కనుబొమ్మ ఎక్కడైతే మనకి వంకి తిరిగి ఉంటుందో అక్కడి నుంచి ఈ చివరి వరకు, అంటే ఈ నుదిటి మీద మొత్తం కూడా ఈ వంకి తిరగనంత వరకు కూడా నుదిటి ఎక్కడైతే మనకి ఫ్లాట్గా ఉంటుందో అంతవరకు కూడా ఈ 3 రేఖలుగా ఆ నుదిటి మీద ధరించాలి. పైగా ఒకదానికి ఒకటి అంతరం ఉండి 3 గీతలు ఇలా స్పష్టంగా కనిపించేలాగా. మధ్యమానామికానంగుళ్యా మధ్యే తు ప్రతిలోమతః అంగుష్టేన కృతా రేఖా త్రిపుండ్రాఖ్యాభిధీయతి. 3 రేఖలుగా ఏవైతే త్రిపుండ్రాలు రాసుకోవాలో దాన్ని రాసేటప్పుడు కూడా ఈ త్రిపుండ్రాలు ఎలా రాసుకోవాలి? మధ్యమ, ఈ మధ్య వేలుతో, అలాగే దాని పక్కనే ఉన్నది అనామిక వేలు, ఈ రెండుతో 2 గీతలు గీసుకుని తర్వాత మన అంగుష్ట అంటే మన బొట్టకని వేలితో ఆ రేఖా త్రిపుండ్రాన్ని గీసుకోవాలి. లేదా మన మధ్యలో ఉన్నాయి అంటే ఈ తర్జని, మధ్యమ, మళ్ళీ అనామిక, ఈ 3 చూపుడు వేళ్ళు, మధ్య వేలు, ఉంగరపు వేలు, ఈ 3 వేళ్లతో కూడా త్రిపుండ్రాన్ని ధరించవచ్చు. మధ్యే అంగుళీభిరాధాయ త్రిశృభిర్భస్మ యత్నతః త్రిపుండ్రం ధారయేద్భక్త్యా భుక్తి ముక్తి ప్రథం పరం. ప్రయత్నపూర్వకంగా అంటే 3 వేళ్లతో, మధ్యలో ఉన్న 3 వేళ్లతో రాసేసుకున్నా, లేకపోతే మధ్యవేలు, అలాగే అనామిక వేలు, తర్వాత బొటకన వేలుతో ఇలా త్రిపుండ్రాలు ధరించినా సరే భక్తి భావనగా ప్రయత్నపూర్వకంగా నుదిటి మీద త్రిపుండ్రాలు ఎవరైతే ధరిస్తున్నారో చాలా పుణ్యప్రదమైనది, భోగమోక్ష 2 ఇస్తుంది. ఇక్కడ ఏవైతే మనకి పంచభూతాలు అన్నవి 5, గాలి, నీరు, ఆకాశ, భూమి, అలాగే వాయువు, అగ్ని, ఈ 5 ఎలా అయితే ఉన్నాయో మనకి అంగుష్టం, ఈ బొటకన వేలు వచ్చేసి అగ్నితత్వం, అలాగే చూపుడు వేలు వచ్చేసరికి వాయుతత్వం, దాని తర్వాత ఆకాశం, మధ్య వేలు ఆకాశం, అలాగే అనామిక అన్నది వచ్చేసరికి భూమి, అలాగే చిటికెన వేలు జలతత్వం. అందుకని ఈ వినియోగించేవి ఏంటి? వాయు, ఆకాశ, భూమి, లేదా ఆకాశ, భూమి, మధ్యలో అగ్ని. త్రిసృణామపి రేఖానాం ప్రత్యేకం నవదేవతాః సర్వాత్రంగేషు తావక్షే సావధానతయా శృణు. ఈ త్రిపుండ్రాలు 3 రేఖలుగా ప్రత్యేకంగా, మళ్ళీ ఒక్కొక్క రేఖలో 9 మంది దేవతలు ఉంటారు. అందుకని ఏ అన్నా సరే ఈ సమస్త దేవతలు అన్నది మళ్ళీ 3 9లు, ఒక్కొక్క రేఖలో 9 మంది దేవతలు ఉన్నారు. 3 రేఖలుగా త్రిపుండ్రం రాసుకుంటున్నాం. ఇది మళ్ళీ ఈ మన శరీరం అన్న అంగాల్లో కొన్ని స్థానాల్లో రాసుకుంటాము. అయితే ఏ అంగంలో ఎక్కడ రాసుకోవాలి అవి కూడా నేను చెప్తాను, సావధానంగా వినండి అని చెప్తున్నారు. ఏవైతే ముందుగా అసలు త్రిపుండ్రాలు అన్నవి 3 రేఖలు, 3 రేఖల్లో ప్రతి రేఖలో కూడా 9 మంది దేవతలు ఉన్నారు అన్నారు. అకారో గ్రాహపత్యాగ్నిర్భూర్ధర్మశ్చ రజోగుణః ఋగ్వేదశ్చ క్రియాశక్తి ప్రాతః స్నవనమేవ చ. ఏదైతే ముందుగా అకార, ఎలా అయితే ఓంకారం అనేది అకార, ఉకారం, అకారం, అందుకని త్రిపుండ్రాలో మొదటిది అకార, అలాగే అది అకారమే కాకుండా ప్రణవానికి ప్రథమ అక్షరం అకార, అలాగే మళ్ళీ గ్రాహపత్య అగ్నికి ప్రతీక, మళ్ళీ భూమి, ధర్మ, మళ్ళీ గుణాలలో రజోగుణము, అలాగే వేదాల్లో ఋగ్వేద, మళ్ళీ ఇక్కడ శక్తి రూపంలో క్రియాశక్తి, మళ్ళీ స్తవనాల్లో ప్రాతః స్నవనం, అలాగే మహాదేవ. అంటే మొదటి రేఖలో అకారం ఉంది, రజోగుణం ఉంది, ఋగ్వేదం ఉంది, ప్రాతఃస్తవనం ఉంది, గార్హపత్య అగ్ని, భూమి, క్రియాశక్తి, అలాగే ధర్మ, మహాదేవ, ఈ మొత్తం 9 ఆ మొదటి రేఖ. మహాదేవశ్చ రేఖాయాః ప్రథమా యాక్షదేవత విజ్ఞేయ మునిశార్దూలాః శివదీక్షా పరాయణాః. అలాగే త్రిపుండ్రాల్లో మొదటి రేఖ 9 దేవతలు అయిపోయారు. అలాగే ఇక్కడ శివదీక్ష పారాయణైన పురుషులు చక్కగా దాన్ని అర్థం చేసుకుని చెయ్యాలి. ఇప్పుడు చెయ్యమన్నారు చేసేస్తే ఫలితం వచ్చేస్తుందని గుడ్డిగా చేయటం కాదు. ఇప్పుడు కొన్ని మనకి రావు, చదివితే మంచిది అన్నప్పుడు చదివేస్తాం. చదవగా అది నిజంగా మనల్ని ఉన్నతి వైపు, పురోగతి వైపు తీసుకెళ్తుందంటే అర్థం ఏంటి? అది అర్థం ఏంటి?
ఇది ఎందుకు చెప్పారు, ఇది ఇలా చేస్తే ఇలా ఎందుకు అవుతుంది నాకు, దాని అర్థాన్ని నేను తత్వం ఆ తెలుసుకునే కొద్దీ ఏమవుతుంది అంటే జ్ఞానం వికసనగా అవుతుంది. అందుకే అర్ధసహితంగా అంటారు. అందుకే త్రిపుండ్రాల్ని మొదటి రేఖలో 9 దేవతలు ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవటమే కాకుండా శివదీక్ష పారాయణైన వాళ్ళు అందుకే దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అర్ధసహితంగా ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీకు పరమార్థం. ఉకారో దక్షిణాగ్నిశ్చ నభస్తత్వం యజుస్తత మధ్యాధీనం చ సవన మిచ్చా శక్త్యాంతరాత్మకం. అలాగే మునిశ్రేష్ఠులారా, ప్రణవంలో రెండవది ఉక, అకార అయిపోయింది ఇక్కడ, రెండవ అక్షరం ఉకార. ఇక్కడ మళ్ళీ దక్షిణ అగ్ని, అలాగే వేదాల్లో యతుర్వేద గుణాలలో సత్వగుణం, అలాగే ఇది మధ్యాది సవనం. ఇక్కడ మళ్ళీ శక్తి రూపంలో ఇచ్ఛాశక్తి, అంతరాత్మ పరమాత్మ, అలాగే ఇక్కడ ఆకాశము. ఇవి 9 ఈ రెండో రేఖలో ఉన్నాయి. మహేశ్వరశ్చ రేఖాయ ద్వితీయశ్చ దేవతా విజ్ఞేయ మునిషాధూన శివదీక్ష పరాయణేహ. అంటే దీక్షలో ఉన్నవాడంటే నువ్వు ఏది చేస్తున్నావు దాని మీద జ్ఞానంతో చేయి, అవగాహన పూర్తిగా. ఇప్పుడు వంట చేయాలన్నా సరే ఎలా చేయాలన్నా తెలుసుకుని చేయాలి. అలా చేసినప్పుడు దాని మీద అవగాహన వస్తుంది. ఎలా పడితే అలా చేసామన్నది కాదు, ఒక క్రతువు చేస్తున్నావు అంటే దాన్ని చక్కగా అర్థం చేసుకుని చేస్తే అప్పుడు దాని మీద ధ్యాస కుదురుకుని ఉంటుంది, దానివల్ల ఫలితం ఎక్కువగా వస్తుంది. ధ్యాస లేకుండా చేశానన్న పేరుకి చేసేసి వెళ్ళిపోతే దానిలో అర్థం పరమార్థం ఇవన్నీ క్రతువుల రూపంలో పెట్టిందెందుకు, ఇవన్నీ సంపర్కంలో పోతాయి అని చెప్పిందెందుకు, త్రికరణ శుద్ధిగా భావన నీలో కలిగే కొద్ది మార్పులు అంతరంగంగా వస్తాయి. బాహ్యానికి శుచిగా ఉన్నాను అనుకుంటే కాదు, నా మలినాలు భరితమైన ఈ లోపల భావనలు లేకుండా నేను నివారించగలిగేది నీకు సులభమైపోవాలి. మంచినీరు తాగినట్టుగా మంచి తప్పితే చెడుని ఎక్కడా మనము ఆలోచనలో కూడా పెట్టుకోకుండా ఉండేలాగా ఉండాలి. అందుకే ఇక్కడ శివదీక్షలో ఉన్నవాళ్ళు దీన్ని తప్పనిసరిగా భక్తులు తెలుసుకోవాలని చెప్పేది ఎందుకు, ఎందుకంటే దేన్నైతే తెలుసుకుని ఆ అవగాహనతో చేసిన కారణంగా నీకు ఇంకా దృఢత్వం వస్తుంది. తెలియకుండా ఎందుకు చేసావు అంటే ఏంటి అంటే ఇప్పుడు చేసేసాను అనుకుంటావు అంతే, చెయ్యాలి అని చేస్తున్నావు తప్పితే దాని అర్థం నీకు తెలియనప్పుడు ఆ మనసు దాని మీద ఉండదు, అది చేసినప్పుడే ఉంటుంది. మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చినప్పుడు అప్పుడు చేసుకోవచ్చులే అని ఉంటావు. ఎప్పుడైతే నీకు అది అర్థమవుతుందో అది ఏం చేస్తావు, ఎప్పుడెప్పుడు చెయ్యాలా అప్పుడే చెయ్యాలా, ఎప్పుడూ చెయ్యకూడదా అన్న తపనతో తప్పించిపోతూ ఉంటాం. అందుకే అంతరాత్మ మహేశ్వర అంటే ఇక్కడ అకార ఉకార మకార రూపంలో ఉన్న ప్రణవమే ఈ 3 గీతల్లో చెయ్యబడుతుంది. ఈ భస్మమే పరమాత్మ. మళ్ళీ ఇక్కడ 3గా ఉన్నది కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే సృష్టి చేస్తున్నవాడు, మళ్ళీ పోషణ చేస్తున్నవాడు, లయకర్త. అందుకే దాన్ని అర్థం చేసుకుని అర్థ సహితంగా చెయ్యమని చెప్పారు. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్లో 92 శ్లోకాస్ సంపూర్ణం.